దాని గ్రిప్ పోతుంది చూసారా, సీలింగ్ మీద నుంచి అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని చచ్చిపోయినాయి ఉన్నాయో దోమలు. మనకి వింటర్ సీజన్లో దోమలు ఎక్కువైపోతాయి కదా, దానికి నాకు ఒక మంచి స్ప్రే దొరికిందండి ఆన్లైన్లో, D&D నానోసాల్ అని చెప్పి. ఇక్కడ చూడండి దీని గురించి మెన్షన్ చేశారు, 12 hour ప్రొటెక్షన్, పవర్ ఆఫ్ 5 స్ప్రే క్యాన్స్ అండ్ 4 shots 4 corners అన్నారు. దీనిలో ఏమేమి ఉంటాయో ఇక్కడ చూడండి, పాజ్ చేసి చూసుకోండి వీడియో. ఇది ఇండివిజువల్గా కొనాలంటే 229 రూపీస్ పడుతుంది. కాకపోతే ఒక 5 to 6 ప్యాక్, 6 ప్యాక్, 8 ప్యాక్, 12 ప్యాక్ అలా ఆన్లైన్లో దొరుకుతుంది అమెజాన్లో. అలా కొంటే సుమారుగా 150 to 160 రూపీస్ పడుతుంది. ఎన్ని ఎక్కువ కొంటే అంత రేట్ తగ్గిపోతుంది మనకి. అయితే ఇప్పుడు ఇది ఎంత క్విక్గా పనిచేస్తుందో చూడండి. ఆ గదిలో ఇప్పుడు ప్రస్తుతం చాలా దోమలు ఉన్నాయి. గోడ మీద అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ టీవీ మీద ఒకటి ఉంది, అలాగే ఇక్కడ డోర్ మీద కూడా ఒకటి ఉంది చూడండి, అదిగోండి. అయితే ఈ స్ప్రే కొట్టిన తర్వాత వితిన్ మినిట్స్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది నా గది 12x12 రూమ్ ఇది. దీంట్లో గది నిండా ఉంటాయి, కనపడవు కంటికి మస్కిటోస్. ఆ పైన ఏసీ పైన అక్కడ ఇక్కడ చాలా వస్తాయి. నేల మీద చూడండి, నేల అంతా క్లీన్గానే ఉన్నది. కొట్టిన తర్వాత నేల మీద పడిపోయి అన్ని గుంపులు గుంపులుగా చచ్చిపోయి ఉంటాయి. 4 పక్కల 4 స్ప్రేస్ కొడితే సరిపోతుంది అంటారు. నాకైతే 6 స్ప్రేస్ పడుతున్నాయి, 5 to 6 స్ప్రేస్ 12x12 రూమ్లో. రాత్రి అంతా దోమలు కొట్టకుండా ఉంటుంది. క్లోజ్డ్ రూమ్స్లోనే పనిచేస్తుంది ఇది. మీరు కొట్టేసిన తర్వాత దోమలని చచ్చిపోయాక ఓపెన్ చేస్తే మళ్ళీ బయట నుంచి వచ్చేస్తాయి. కొడతాను చూడండి, దాన్ని జూమ్ చేసి చూపిస్తాను మీకు. వెంటనే ఎగిరిపోయింది చూసారా. ఆ స్ప్రే ఫోర్స్ వల్ల ఎగిరిపోయింది అనుకుంటారేమో, కాదు, ఇన్స్టెంట్గా కింద పడిపోతాయి. ఇప్పుడు గోడ మీద పైన ఉన్నాయి చూడండి, అక్కడ ఒకటి ఉంది సీలింగ్ మీద. అంతే, అదిగో ఒకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి వస్తుంది ఎఫెక్ట్. దాని గ్రిప్ పోతుంది చూసారా, సీలింగ్ మీద నుంచి అయిపోయింది. ఇంకా అదిగో పడిపోయింది. అలాగా ఇప్పుడు మనం టీవీ మీద ఉందన్నాను కదా ఇందాక, అది అప్పుడే ఎగిరిపోయింది. టీవీ మీద లేదు, ఆ పైన అంతా గందరగోళంగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకోటి ఉంది, దానికి కొడతాను. ఇప్పుడు ఇంకో కార్నర్, ఈ కార్నర్లో కూడా 4 corners. 7:30కి కొట్టాను, 5 minutes అవుతుంది ఇప్పటికి నేను స్ప్రే చేసి. 5 minutesలోనే కింద పడిపోవడం స్టార్ట్ అయిపోయినాయి. వితిన్ 5 minutes ఇది పనిచేయడం స్టార్ట్ చేసింది. కింద ఎక్కడున్నాయో చూద్దాం. ఇదిగో నా ముందు ఒకటి పడిపోయింది, అదిగో పడి కొట్టుకుంటుంది. అక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి 2, 3, 4, 5. ఈ గుంపేమో నిన్న చచ్చిపోయిన గుంపు ఇది. ఇప్పుడు కింద పడి కొట్టుకుంటున్నాయి. ఇంకా చాలా పడతాయండి మనకు కనపడకుండా. మీరు ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఓపెన్ చేసి పెట్టుకోకండి. ఇది స్ప్రే చేసిన రూమ్లో ఫుడ్ ఐటమ్స్లో పడిపోతున్నాయి ఇవి. నా డెస్క్ మీద పడిపోయింది ఒకటి, లెక్క మర్చిపోయాను, మీరే లెక్క వేసుకోండి, చూపిస్తాను నేను. చాలా ఉంటాయండి. రేపు మార్నింగ్ నేను ఏం చేస్తానంటే, ఇవన్నీ చచ్చిపోయి కింద పడిపోయి ఉంటాయి. ఇది ఇప్పుడే పడ్డది ఒకటి నా ముందు. రేపు మార్నింగ్ ఎన్ని పడిపోయినా కింద ఊడ్చి ఒకసారి మీకు చూపిస్తాను. టైం 8 అయిందండి, సుమారుగా 1/2 hour అవుతుంది నేను స్ప్రే చేసి. ఇక్కడ చూడండి ఎన్ని చచ్చిపోయినాయి ఉన్నాయో దోమలు. ఇవన్నీ ఇప్పుడు నేను పైన తుడిచాను, మొత్తం చివరి నుంచి తొడలేదు రూమ్. జస్ట్ మీకు చూపిద్దామని పైన తుడిచాను 1/2 hourలో. మీరు నైట్ ఒక 1 hour అలా ఆగితే కనుక 1 to 2 hours కంప్లీట్గా చచ్చిపోయి ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ఊడ్చుకున్నప్పుడు తెలుస్తుంది మీకు ఎన్ని చచ్చిపోయినాయి, ఇన్ని దోమలు ఉన్నాయని అనిపిస్తుంది మీకే.
సో ఇది యూజ్ చేసి చూడండి ఒకసారి. రాత్రంతా ఆ స్ప్రేస్‌లో పడుకునే బదులు, ఐ మీన్ ఆల్ ఔట్ ఈ ఫ్యూమ్స్‌లో పడుకునే బదులు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ క్యాన్‌లో మీకు 60 ఎంఎల్ లిక్విడ్ వస్తది. దాన్ని మీరు రోజు 4-5 స్ప్రేస్ డైలీ యూజ్ చేసినా కూడా ఈజీగా 2 మంత్స్ పనిచేస్తుంది. నాకైతే అప్రాక్సిమేట్‌గా 55-60 డేస్ వస్తుంది ఒక క్యాన్. డైలీ 4-5 స్ప్రేస్ చొప్పున యూజ్ చేస్తుంటే. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది స్ప్రే చేసినప్పుడు ఆ రూమ్‌లో పిల్లలు ఎవరైనా ఉంటే బయటికి పంపించేయండి. చిన్నపిల్లలు షార్ట్ రన్‌లో బానే ఉంటారు గానీ, లాంగ్ రన్‌లో ఎలా రియాక్ట్ అవుతారో మనకి తెలీదు. అందుకని వాళ్ళని బయట పెట్టి స్ప్రే చేసి మీరు కూడా వీలైతే 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. దాని పని అది చేసుకుంటది. మీరు ఫైనల్‌గా పడుకోవడానికి వచ్చినప్పుడు డోర్ క్లోజ్ చేసేసుకొని పడుకోండి. 6 అవర్స్ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా పనిచేస్తుంది. ఒకవేళ కొత్త దోమలు వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేకుండా పనిచేస్తుంది. 6 అవర్స్ తర్వాత మీరు డోర్ ఓపెన్ క్లోజ్ చేశారనుకోండి, కొత్త దోమలు వస్తే గనుక అయి బానే తిరుగుతున్నాయి. మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాయి. 12 అవర్స్ అని మెన్షన్ చేశారు గానీ 6 అవర్స్ వరకు కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే నాకైతే వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10:30కి స్ప్రే చేశాను అనుకుందాం. 10:00కి స్ప్రే చేశాను అనుకుందాం. 10:20 ఆ టైం కల్లా దాని ఎఫెక్టివ్‌నెస్ కంప్లీట్‌గా దోమలన్నీ చచ్చిపోతున్నాయి నా గదిలోయి, బెడ్‌రూమ్‌లోయి. నేను 10:30 ఆ టైం కల్లా బెడ్‌రూమ్‌లోకి వచ్చేసి పడుకుంటాను. మార్నింగ్ అరౌండ్ 5 ఆర్ 6 మధ్యలో లెగిసినప్పుడు ఫస్ట్ పాలబ్బాయి వస్తాడు. వెలుగొట్టినప్పుడు వెళ్ళి పాలు తీసుకురావడం, డోర్ ఓపెన్ చేసుకొని గేట్స్ అన్నీ ఓపెన్ చేయడం, ఇలాంటి పనులు చేయడానికి ఎర్లీ మార్నింగ్ లెగిసినప్పుడు డోర్ ఓపెన్ క్లోజ్ చేస్తాను. బెడ్‌రూమ్ డోరు ఒక 6-10 టైమ్స్ అలా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాను. చిన్న చిన్న పనులన్నీ రెడీ సెట్ చేసుకోవడానికి. అప్పుడు ఏమవుతదంటే మళ్ళీ వచ్చి అయన్నీ రెడీ చేసుకొని మళ్ళీ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మళ్ళీ పడుకుంటారనమాట. ఆ టైంలో వచ్చిన దోమలు మళ్ళీ 6-7 ఆ టైంలో మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తాయి. ఆ టైంలో ఒక స్ప్రే కొట్టుకొని మంచం కింద పడుకుంటే సరిపోతుంది.